మళ్ళీ ఓడపడం మొదలు పెట్టావు, పనులు తింటావు. చిన్నమ్మాయి చెప్పా. కోపం వచ్చిందా? సరేలేండి, నేను వెళ్తాను. రాణి రాణి రాణి, కాస్త ఆలస్యం అయితే ఇంత కోపమా? నీ మీద నాకేం కోపం రాణి, దీనికంతటికీ ఆ చంపుగాడు కారణం. చెప్తాను రా. రాణి రాణి రాణి, ఎవరు? నువ్వా? నేనే. ఇక్కడ ఎందుకున్నావు? నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? రాణి ఎక్కడ? రాణి ఏ రాణితో నీకేం పని? చిన్నారి చిలుకొని నేనుండగా రాణి ఎందుకు? చెప్పు, రాణి ఎక్కడ? నువ్వే దాన్ని ఎక్కడికో పంపించావు. అవును, నేనే పంపించాను. చెప్పను. కస్తూరి, చెప్తావా లేదా? చచ్చినా చెప్పను. చెప్పావు. నానా, నువ్వు వెళ్ళడానికి వీల్లేదు. నీ దారి వదలను. కస్తూరి, రాయువతలకి జాగ్రత్త. కస్తూరి, నన్నే మోసం చేద్దాం అనుకున్నావే? ప్రాణం తీసేస్తా. వదిలో వదలను. వదిలో వదలను. కస్తూరి, వదలను. నన్నే పొడి చేద్దాం అనుకున్నావే? వదలను. చంపేస్తా. వదలను. వదిలో. వదలను. వదిలో. పోతలకి. లాలా, మళ్ళీ ఏమైందిరా? రాణి పారిపోయింది సర్దార్. ఎక్కడికి పోయావే? కస్తూరిగా సర్దార్, రాణి పారిపోయింది. రాణి పారిపోయిందా? ఎట్ట మరి? ఎట్ట ఏంటి? లాలా అంటే మజాక్ అనుకుందే. ఎక్కడున్నా సరే ఈడ్చుకొచ్చేస్తాను. పోరా లాలా, పో. మళ్ళీ ఏడుకొచ్చావంటే నరికి పారేస్తాను. బాబాయ్, 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 తెగిపోయింది. నరికి పారేస్తుంది. బాబాయ్, నాగమ్మా, అడ్డొచ్చావంటే నీ ప్రాణాలకు తనుకో. నువ్వు ఉండు సర్దార్, దెబ్బకు దయ్యం పారిపోవాలా? అరే నేను చెప్తారా, ఆగరా నువ్వు. నువ్వు మళ్ళీ పారిపోయా ఉంటుంది. పాటకు జాగ్రత్త. అదే తీసుకుపోయేది. అరే లాలా, రారా లాలా, రారా రారా. సర్దార్, సర్దార్ బయలుదేరి సర్దార్, మకా మార్చేద్దాం. మొహం బేసుకుందిరా. ముఖంగా సర్దార్, మకా మార్చేద్దాం. లేకపోతే కొంప మునుగుతుంది. రాణిని ప్రేమించినోడు దాన్ని లెక్కొట్టుకెళ్ళడానికి ఎన్ని చేయాలో అన్ని చేస్తాడు. మనం ఎన్నిక మకా మార్చామా, ఆ రోగం దీని రోగం టక్కును కుదురుతుంది. అయితే ఈ మకా వెంటనే మార్చేయమంటావు? మార్చాలంటే మార్చాల్సిందే సర్దార్. ఎరా జగ్గు? అవును సర్దార్, మార్చండి రా గూడెం. మార్చండి రా గూడెం. తేరీకి. అయ్యో, ఏమన్యాయం రా ఇది. అసలు ఏమి జరిగిందో ఏమిటో ఏమి చెప్పకపోతే ఎలాగురా? ఏం జరిగిందో వాడిని అడిగితే వాడేం చెప్తాడే? నన్ను అడగవే, నేను చెప్తాను. మన అబ్బాయి గారు ఒక అప్సరసని ప్రేమించారు. వాళ్ళు వచ్చి బాగా వడ్డించారు. దాంతో చావు తప్పి కన్నులొట్టబోయి ఎలాగో ఇంట్లో పడ్డాడు. అది కథ. చాలండి మీరు మరీను.
వాళ్ళెవళ్ళో రవిడి వేధవులు అన్యాయంగా అబ్బాయి మీద పడి కొడితే మీరు వెళ్ళి వాళ్ళు అంతేమిటో తెలుసుకోకుండానే పైగా మనవాడి మీద కేకలు వేస్తారా? ఏమిటే వాళ్ళంతా తెలుసుకునేది? ఆ? మా అబ్బాయిని ఎందుకు కొట్టారో అడగమంటావా? మా అమ్మాయి వెంటపడ్డాడు, బాగా తన్నేము అని చెప్తారు. మితి మీరు మాట్లాడితే మన్న కూడా తంతారు. తెలిసిందా? చేసింది వెధపని చేసి వాళ్ళంతేదో కనుక్కోలేదు. బుద్ధులేపోతా సరే. నాన్న, నేనేం వెధోపం చేయలేదు. ఆమెను మనసారా ప్రేమించాను. అబ్బో ప్రేమ! నా హృదయాన్ని కూడా సమర్పించాను. ఏమిటి హృదయమే సమర్పించేశావు? మంచి పని చేశావు. ఒరే, ఉన్న హృదయం ఒకటి దానికి అర్పించేస్తే ఇంతకంట అందమైన పిల్ల కనిపిస్తే దానికేమిస్తావురా? ఇలాగ అడ్డమైన పిల్లకి తలకోటి ఇచ్చేస్తుంటే నన్నేమైనాను పడతాను, కానీ నా రాణిని మాత్రం పల్లెత్తు మాటంటే సహించను. అవునరా, నువ్వెందుకు సహిస్తావు? బియ్యే వెలిగిస్తున్నావుగా, బియ్యే. సిగ్గు లేకపోతే సరే. అడ్డమైన శంకర్జాడ్డాన్ని ప్రేమించి ఏమిరా గద్దిస్తున్నావు? కొడతావా? కొట్టరా? నాన్న, ఆమె సంకరజాతి కాదు, మళ్ళాంటి మర్యాదస్తుల కుటుంబంలోనే పుట్టింది. కానీ కర్మవశాత్తు ఆ నీచుల చేతుల్లో పడిందంతే. ఎవడరా చెప్పింది? ఆమె చెప్పింది. అబ్బో, ఆమె చెప్పిందట, వీడు నమ్మేడట. సిగ్గు లేకపోతే సరే. నా కడుపుని పుట్టినందుకు నా గుణం గాని, నా మర్యాద గాని, నా లక్షణం గాని, నా ఇది గాని, నా అది గాని ఒక్కటి కూడా నాన్న, అసలు విషయం తెలియకుండా మాట్లాడుతున్నారు నాన్న. రాణిని ఒక్కసారి చూస్తే మీరు ఇలా అన్నారు. ఆమె నా ప్రేయసి, నేను పెళ్లాడబోతున్నాను. అబ్బో, పిచ్చి చాలా వరకు ముదిరిందే. ఆవిని పెళ్లాడతావు, నా కోడలుగా చేస్తావు. చిచ్చి, నోరుమి. ఉన్న మాట అంటానికి జంకెందుకు, నోరు ముడికి ఎందుకు నాన్న? రేయ్, ఆ పిల్ల పేరు నా ముందే తనకి ఇల్లుద్రా. వీళ్ళేదంటే మానేది కదా నాన్న. పవిత్ర ప్రేమ ప్రళయానికి కూడా చెల్లించదు. నేను ఆమెను పెళ్లాడక మానను. మానవా? మానవా? ముమ్మాటికి మానను. అయితే నా గడపలో మీరు కాలు పెట్టడానికి వీలేదు. నా ఆస్తులు చిన్ని కాలు కూడా మీకు తగ్గనే ఉన్నాం. పర్వాలేదులే నాన్న, ఇంత విశాల ప్రపంచంలో మేమేం బ్రతకలేకపోం. బతుకులేవా? అంతే. పోవాయ్, బతుకు. నాన్న, పోరా, పో. వెళ్తాను. పోరా. ఏమిటండి మీరంత కోపం? నాయన రాజా, వెళ్ళకు నాయన, ఏమిటి? వెళ్ళకు నాయన, పోరా, పో. వెళ్ళొద్దు పోరా. రాజా. రాజాకి పోవే. ఏంది బాబు ఇది? దీపూసిగా ఉంది. ఎటుపోయారు వీళ్ళంతా? నా రాణి నాకు కాకుండా చేయటానికి వాళ్ళు ఎక్కడికో తీసుకుపోయారు శంభు. ఆమె ఎక్కడుందో కనుక్కోవాలి. ఆమెను చూడండి ఒక్క క్షణం కూడా ఉండలేను. పద శంభు, ఆమె ఎక్కడుందో వెతుకుదాం. బాబు, జరిగిపోయింది ఏదో జరిగిపోయింది. ఇంటికి పోదారండి. అమ్మగారు మీకోసం చాలా బాధపడిపోతా ఉంటారు. ఆ దుర్మార్గులు మిమ్మల్ని చూస్తే మళ్ళీ బతకనివ్వరు బాబు. రండి, నా మాట వినండి. ఇంటికి పోదాం రండి. శంభు, నీకంత భయంగా ఉంటే నువ్వు వెళ్ళు. ఆ దుర్మార్గుల చేతుల్లో పడి నా రాణి ఏమవుతుందో ఏమో. ఆమెను రక్షించి తీరాలి. బాబు, బాబు, ఇలాంటి పరిస్థితుల్లో మిమ్మల్ని వదిలిపెట్టిపోతాను. శంభు అలాంటి వాడు కాదు. వాళ్ళ జాడ ఏడున్నా సరే కనుక్కొని వస్తాను. మీరుండండి. రాణి, రాణి.